Yeah, so we have seen abstract classes, interfaces, రెండు చూసినాం. రెండు ఒకే పనికి వస్తాయి. Abstract classes, interfaces, they tell what to do without providing implementation, and derived classes are supposed to provide implementation. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ ఆచారాలు చెప్తాయి. డిరైవ్డ్ క్లాసెస్లో మనం సాంప్రదాయాలు పద్ధతులు మనం రాసుకోవాలి ఏ క్లాస్ ఏం చేస్తుంది అని. ఈ రెండింటిలో మరి రెండు ఎందుకు అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ పార్షియల్లీ అబ్స్ట్రాక్ట్, అంటే దానిలో అబ్స్ట్రాక్ట్ ఫీచర్స్ ఉండొచ్చు, నాన్ అబ్స్ట్రాక్ట్ ఫీచర్స్ ఉండొచ్చు. అంటే మెథడ్స్ విత్ డిక్లరేషన్ ఉండొచ్చు, నార్మల్ మెథడ్స్ విత్ డెఫినేషన్స్ ఉండొచ్చు. ఇంటర్ఫేసెస్లో అలా ఉండే అవకాశం లేదు. ఇంటర్ఫేస్లో ఎవ్రీథింగ్ ఈజ్ బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్. సో ఒక క్లాస్ కెన్ బి బేస్ టు అనదర్ క్లాస్. పదాలు జాగ్రత్తగా గమనించండి. ఇంటర్ఫేస్ కెన్ బి బేస్ టు ఏ క్లాస్. Interface can be based to another interface. A class ఓకే, ఒక క్లాస్కి క్లాస్ నైనా బేస్గా పెట్టొచ్చు, ఇంటర్ఫేస్ నైనా బేస్గా పెట్టొచ్చు. కానీ ఒక ఇంటర్ఫేస్కి నువ్వు ఇంకొక ఇంటర్ఫేస్ని బేస్గా పెట్టొచ్చు, కానీ వేరే క్లాస్ని బేస్గా పెట్టేందుకు లేదు. కాన్సెప్ట్ రైట్? ఓకే. మరి కీవర్డ్స్ ఏం వాడతాము అంటే క్లాస్ టు క్లాస్ యూ యూజ్ ది కీవర్డ్ ఎక్స్టెండ్స్. Interface to interface, you will be using the same keyword extends. Interface to class, you will be using the keyword implements. Class to interface, meaningless. కాన్సెప్ట్ ఓకే. ఒక ఇంటర్ఫేస్ ఇంకొక ఇంటర్ఫేస్ని బేస్గా పెట్టాలి అంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడతాము. అదే ఒక క్లాస్కి ఇంటర్ఫేస్ని బేస్గా పెట్టాలంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాము. క్లాస్కి క్లాస్ని బేస్గా పెట్టాలంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడతాం. రైటా? సంథింగ్ ఇంపార్టెంట్. మామూలుగా ఇక్కడ ఫుల్ స్టాప్ పెడతారు. ఏం స్టేట్మెంట్ అది? జావా డజంట్ సపోర్ట్. ఇది హాఫ్ స్టేట్మెంట్. ఇది పెద్ద ప్రాబ్లం. ఓకే, జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాదు, జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్. ఇది అక్కడ మీరు చెప్పుకోవాల్సిన స్టేట్మెంట్. జావా డజంట్ సపోర్ట్ క్లాసెస్. ఎందుకు జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్? ఎందుకు? What do you guess? Java doesn't support multiple inheritance of classes. ఎందుకు? ఎందుకు అయి ఉండొచ్చు? మామూలు అందరూ సగం సగం స్టేట్మెంట్స్ చెప్తారు. జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫుల్ స్టాప్ అని. ఇట్ డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫుల్ స్టాప్ కాదు, ఇట్ డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్. ఎందుకంటే యూ పీపుల్ నో వన్ బేసిక్ థింగ్. క్లాస్ మై క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ అంటే ఫ్రేమ్ కొన్న ఫీచర్స్ అన్ని మీ క్లాస్కి వచ్చినాయి, రైట్? మీ క్లాస్ ఎలా కనిపిస్తుంది? మీ క్లాస్ ఎలా కనిపిస్తుంది? మీ క్లాస్కి ఫ్రేమ్ ఫీచర్స్ అన్ని వస్తే మీ క్లాస్ ఎలా కనిపిస్తుంది? ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది, రైటా? ఇలాగే క్లాస్ మై క్లాస్ ఎక్స్టెండ్స్ బటన్ అన్నారు అనుకోండి, మీ క్లాస్ బటన్ లాగా కనిపిస్తుంది. క్లాస్ మై క్లాస్ ఎక్స్టెండ్స్ టెక్స్ట్ ఫీల్డ్ అంటే మీ క్లాస్ టెక్స్ట్ ఫీల్డ్ లాగా కనిపిస్తుంది. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు క్లాస్ మై క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ కమ్మ బటన్ అంటే ఇప్పుడు మీ క్లాస్ ఎలా కనిపించాలి? ఫ్రేమ్ లాగా కనిపించాలా, బటన్ లాగా కనిపించాలా? ఒకటేసారి రెండింటిగా కనిపించగలదా? ఇంప్రాక్టికల్. దట్స్ ఇట్. సో జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్
బికాస్ ఇట్ ఈస్ ఇంప్రాక్టికల్. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. దీనికి ఓ పనికి మాలిన స్టోరీ ఒకటి చెప్తారు. C++ supports multiple inheritance of classes. So C++ has a problem of ambiguity. To overcome that problem, diamond inheritance, virtual inheritance has been implemented in C++. ఈ స్టేట్మెంట్స్ జాగ్రత్తగా గమనించండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉండడం వల్ల అంబిగ్యూటీ ప్రాబ్లం వస్తుంది C++లో. అంటే ఇప్పుడు ప్రాబ్లం పేరేమి? టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం, virtual inheritance is implemented in C++ that provides a diamond inheritance. అంటే ఇప్పుడు డైమండ్ ఇన్హెరిటెన్స్ అన్నది ఏమైంది? వర్చువల్ ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేసి డైమండ్ ఇన్హెరిటెన్స్ అన్నది ఫామ్ చేస్తారు C++లో. దేనికి? అంబిగ్యూటీ అనే ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి. ఆర్ యు గెటింగ్ దిస్? అంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజన్. అంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజన్. ఇప్పుడు కన్ఫ్యూజన్ అన్నది ప్రాబ్లం, దాన్ని ఓవర్కమ్ చేయడానికి డైమండ్ ఇన్హెరిటెన్స్ అని ఒక టెక్నికల్ ఇంప్లిమెంటేషన్ ని ప్రొవైడ్ చేసినారు C++లో. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్తాను, జాగ్రత్తగా విను. C++లో ప్రాబ్లం ఏమి? అంబిగ్యూటీ. దానికి సొల్యూషన్ ఏమి? డైమండ్ ఇన్హెరిటెన్స్. అది ఎలా వస్తుంది ఏమి అన్నది పక్కకు పెట్టండి. ఇప్పుడు డైమండ్ ఇన్హెరిటెన్స్ అన్నది ప్రాబ్లమా సొల్యూషనా? ఇక్కడ ఏం చెప్తారంటే మామూలుగా కొంతమంది మేధావులు, జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫుల్ స్టాప్ because C++ supports multiple inheritance and it has a problem of diamond inheritance. పదాలు జాగ్రత్తగా వినండి. C++ has a problem of diamond inheritance is not a problem, it is a solution. Right? ఓకే, కొంచెం లైవ్ దీన్ని గమనించినారనుకోండి. Say you have a class A, you have a class B1 derived from A, there is nothing wrong. And you have class B2 also derived from A. ఇప్పుడు మీరు ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏ మెమరీ వస్తుంది? పదాలు జాగ్రత్తగా విను. B1కి మెమరీ అలొకేట్ చేస్తే ఫస్ట్ ఏ మెమరీ వచ్చి మళ్ళీ B1 మెమరీ వస్తుంది. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు B2కి మెమరీ అలొకేట్ చేస్తే ఫస్ట్ ఏకి మెమరీ వచ్చి మళ్ళీ B2కి వస్తుంది. కాన్సెప్ట్ ఓకే? అంటే ఇప్పుడు ఏలో ఎక్స్ అనే వేరియబుల్ ఉందనుకోండి, ఇప్పుడు B1కి ఎక్స్ అనే వేరియబుల్ వచ్చింది, B2కి కూడా ఎక్స్ అనే వేరియబుల్ వచ్చింది. కాన్సెప్ట్ ఓకే? ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇది సింపుల్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్. యూ హ్యావ్ ఎ క్లాస్ D. నౌ క్లాస్ D డిరైవ్డ్ ఫ్రమ్ B1 అండ్ B2 బోత్ అనుకో. క్లాస్ D డిరైవ్డ్ ఫ్రమ్ B1 అండ్ B2 బోత్ అనుకో. ఇది మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, హ్యావింగ్ 2 బేస్ క్లాసెస్ ఫర్ 1 డిరైవ్డ్ క్లాస్. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు మీరు D.X అని వాడినారు అనుకో, ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ ఏమీనంటే Dకి ఎక్స్ అనే వేరియబుల్ వచ్చింది, B1 ద్వారా అలకేట్ అయిన ఏ మెమరీలోంచి ఒక ఎక్స్ వేరియబుల్ వచ్చింది, B2 ద్వారా అలకేట్ అయిన ఏలోంచి ఒక ఎక్స్ మెమరీ వచ్చింది. ఈ రెండిట్లో ఏ ఎక్స్ని వాడాలి అని దానికి అంబిగ్యూటీ, కన్ఫ్యూజన్. కాన్సెప్ట్ అర్థమైందా? దీన్ని ఓవర్కమ్ చేయడానికి వర్చువల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్, మెమరీ అలొకేటెడ్ వన్స్, షేర్డ్ బై ఆల్ ఆబ్జెక్ట్స్ ఉంది కదా, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ వర్చువల్ ఇన్హెరిటెన్స్ చేసినప్పుడు C++లో ఈ ఏ అనే ఆబ్జెక్ట్కి B2 కోసం మళ్ళీ మెమరీ అలొకేట్ అవ్వదు, ఇదే మెమరీ షేర్ అవుతుంది. ఇదే మెమరీ షేర్ అయితే ఇట్ ఫార్మ్స్ ఎ డైమండ్ లైక్ షేప్, ఈజ్ కాల్డ్ డైమండ్ ఇన్హెరిటెన్స్, ఈజ్ అ సొల్యూషన్. Diamond inheritance is not a problem. To overcome the problem of diamond inheritance in C++, Java doesn't support multiple inheritance is a rubbish statement. కాబట్టి ఇలాంటివి కాస్త జాగ్రత్త పడండి. Is this clearly understood? Java doesn't support multiple inheritance of classes because it is impractical. ఇప్పుడు ఇక్కడ కాలేజీలో నేను లెక్చరర్ కాగలను, ప్రిన్సిపాల్ కాలేదు, ఓనర్ కాలేదు, నేను స్టూడెంట్ కాలేదు. ఐ హ్యావ్ మై ఓన్ ఫీచర్స్ ప్రెజెంటెడ్. కాన్సెప్ట్ రైట్గా? మీరు స్టూడెంట్ కాగలరు, అదర్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అది వేరు. నువ్వు అట్ ఏ టైం యూ కెనాట్ బి స్టూడెంట్ అండ్ టీచర్ ఆల్సో. రైటా? మోర్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. కాబట్టి మై క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ కమా బటన్ కమా టెక్స్ట్ ఫీల్డ్ అంటే మీ క్లాస్ ఒకటేసారి టెక్స్ట్ ఫీల్డ్ లాగా కనిపించాలి,
అదే టైంలో ఫ్రేమ్ లాగా కనిపించాలి, అదే టైంలో బటన్ లాగా కనిపించాలి. అది కుదరదు కాబట్టి జావా డజంట్ సపోర్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ క్లాసెస్. ఈ స్టేట్మెంట్ క్లియర్గా అర్థమైందా? బట్ జావా సపోర్ట్స్ multiple inheritance of interfaces. So implements interface I1, I2, I3, whatever number of any number of interfaces I know, you can place it as a base, number of bases for one derived class. Right? So Java supports multiple inheritance of interfaces. ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని లైవ్ ఇంప్లిమెంటేషన్ మనం చూస్తాము. The next topic is డైనమిక్ బైండింగ్. దిస్ వుడ్ బి ది లాస్ట్ టాపిక్ ఇన్ ఇన్హెరిటెన్స్. దీన్ని జాగ్రత్తగా పట్టుకో. ప్రాక్టికల్ లైఫ్లో దీన్ని మీరు చాలాసార్లు మీకు తెలియకుండా వాడతారు. దీన్ని జనరల్గా ఎవరు డిస్కస్ చేయరు. పనికి మాలిన టెక్నికల్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తారు, వాడే విషయాలు ఎవరు చెప్పరు. చెప్పే విషయాలు మీరు అలాగూ వాడు. అలా కాకుండా జాగ్రత్తగా పట్టుకో. ఇదే క్లాసెస్ని తీసుకుందాం. నో ఫర్గెట్ అబౌట్ దిస్ కోడ్. ఇది బేస్ క్లాస్, ఎక్స్టెన్స్ బి అన్నాం కాబట్టి ఇది డిరైవ్డ్ క్లాస్. ఎనీ డౌట్ ఇన్ దిస్? అఫ్ కోర్స్ క్లాసుల్లో ఏం లేవు, ఎంటీ క్లాస్. మన క్లాస్ లోపల ఉన్న ఫీచర్స్తో మనకు పని లేదు. ఇప్పుడు బి అనే క్లాస్కి బి ఈజ్ ఈక్వల్ టు న్యూ బి ఆఫ్ అంటే ఆ క్లాస్ రెఫరెన్స్కి ఆ క్లాస్ మెమరీ ఇస్తున్నాము. స్టేట్మెంట్ ఓకే? కంపైల్ అయిందా లేదా? ఇప్పుడు బి అన్నది ఏ క్లాస్ రెఫరెన్స్? డిరైవ్డ్ క్లాస్ రెఫరెన్స్. రైటా? ఎనీహౌ డిరైవ్డ్ క్లాస్కి మెమరీ అలొకేట్ చేస్తే బేస్ మెమరీ వచ్చి మళ్ళీ డిరైవ్డ్ మెమరీ వస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే అది తిట్టింది ఇన్కంపాటిబుల్ టైప్స్. అంటే ఏ క్లాస్ రెఫరెన్స్కి ఆ క్లాస్ ఇన్స్టాన్స్ ఇవ్వాలి, కానీ వేరే క్లాస్ రెఫరెన్స్కి వేరే క్లాస్ ఇన్స్టాన్స్ ఇస్తే కుదరదు. కాన్సెప్ట్ ఓకే? ఎనీహౌ డిరైవ్డ్ క్లాస్ రెఫరెన్స్కి బేస్ మెమరీ ఇవ్వాలి అంటే కూడా కుదరదు. సో డిరైవ్డ్ క్లాస్ రెఫరెన్స్కి ఎప్పుడు డిరైవ్డ్ మెమరీనే ఇవ్వాలి. కాన్సెప్ట్ ఓకే? ఇట్ ఈస్ కంపైల్డ్. అంటే ఇప్పుడు బేస్ రెఫరెన్స్కి డిరైవ్డ్ మెమరీ ఇవ్వచ్చా? డిరైవ్డ్ రెఫరెన్స్కి బేస్ మెమరీ ఇవ్వకూడదు. బేస్ రెఫరెన్స్కి డిరైవ్డ్ మెమరీ గెస్సింగ్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చా? కంప్యూటర్ ఏం చెప్పింది? ఇవ్వచ్చు అని చెప్పింది. ఎర్రర్ రాలేదు అంటే ఇవ్వచ్చు. కాన్సెప్ట్ రైటా? దిస్ ఇస్ కాల్డ్ డైనమిక్ బైండింగ్. పదాలు జాగ్రత్తగా విను. డైనమిక్ బైండింగ్ ఈజ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ అసైనింగ్ derived instance to base reference during running of program. Something important, డ్యూరింగ్ రన్నింగ్. డైనమిక్ అంటే ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు. సీలో వచ్చింది కదా డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ పాయింటర్కి. ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మెమరీ అలొకేట్ చేయొచ్చు. లాగా ఇక్కడ కూడా మీరు డైనమిక్గా బైండ్ చేస్తున్నారు. కాన్సెప్ట్ ఓకే? అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు D1, ఇక్కడ ఇంకొక క్లాస్ D2, ఇంకొక క్లాస్ D3, ఇలా బేస్ క్లాస్ నుంచి ఇన్ని డిరైవ్డ్ క్లాసులు ఉన్నాయని అనుకోండి. ఇప్పుడు న్యూ D1 ఆఫ్ అన్నారు, ఆ తర్వాత సమ్ కోడ్ రాశారు, ఆ తర్వాత యూ సెడ్ ద సేమ్ B ఈజ్ ఈక్వల్ టు న్యూ D2 ఆఫ్ అన్నారు. కాన్సెప్ట్ ఓకే? అదే బీనే, రైటా? అదే బీకి అప్పుడు D1 అన్నారు, ఇప్పుడు D2 అన్నారు. స్టిల్ ఇట్ గెట్స్ కంపైల్డ్. కాన్సెప్ట్ అర్థమైందా?
When dynamic binding is implemented, when derived instance is assigned to base reference, then the base reference behaves like a derived object whose memory is అసైన్డ్. అంటే ఆ బేస్ క్లాస్ రెఫరెన్స్ కి నువ్వు ఏ డిరైవ్డ్ క్లాస్ మెమరీ ఇచ్చినావో ఆ డిరైవ్డ్ క్లాస్ అబ్జెక్ట్ గా అది పనిచేస్తుంది. కాన్సెప్ట్ ఓకే? మీకు డిబిఎంఎస్ జరుగుతుంది కదా, ఆ ఈఆర్ డయాగ్రామ్స్ అయిపోయిందా? చెప్తున్నారా? ఓకే, చెప్తూ ఉంటే అక్కడ ఇక్కడ రెండు చోట్ల మీకు పనికి వచ్చే ఒక విషయం చెప్తాను. ఈఆర్ డయాగ్రామ్స్ లో మీకు రాదు, ఈఈఆర్ డయాగ్రామ్స్ లో ఈ కాన్సెప్ట్ వస్తుంది. We call it as something generalization, specialization అనే పదాలు వస్తాయి. విన్నారా? అయ్యే పెద్ద టెక్నికల్ పదాలు ఏం కాదు బా. జనరలైజేషన్. ఓకే, జనరలైజేషన్ అంటే కామన్ గా, జనరల్ గా అంటే అమ్మాయికి ఒక జనరల్ గా ఒక అమ్మాయి, జనరల్ గా ఒక అమ్మాయి, జనరల్ గా ఒక అమ్మాయి. జనరలైజేషన్ అంటే ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏముంది? అమ్మాయిలు రైటా? సో స్పెషలైజేషన్ అంటే ఇక్కడ అమ్మాయే కానీ ఏదో భగవద్గీత శ్లోకాలు చెప్పగలదు, ఇక్కడ అమ్మాయే కానీ మ్యాథమెటిక్స్ బాగా చేయగలదు, ఇక్కడ అమ్మాయే కానీ కల్మా చదవగలదు. అంటే ఈ స్పెషల్ ఫీచర్స్ కరెక్టా కదా? దీన్ని యాజ్ ఇట్ ఈస్ అలాగే తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించు. క్లాస్ పేషెంట్ అంటే హాస్పిటల్కి పోయినాడు అనుకోండి, ఎవడైనా ఆరోగ్యం బాగాలేక, వాడికి పేషెంట్ ఐడి అని ఒకటి ఇస్తారు, కార్డు మీద కార్డు నెంబర్ ఉంటుంది రైటా? పేషెంట్ ఐడి, పేషెంట్కి పేరు ఉంటుంది, పేషెంట్కి డిసీజ్ ఉంటుంది, పేషెంట్కి ఏం స్పెల్లింగ్ ఏమే, వాడికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. కరెక్టే కదా? వాడికి ఏ రోగం వచ్చిందో దానికి కావాల్సిన మందులు ఇస్తారు. కాన్సెప్ట్ రైటా? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? అంటే రోగం కొంచెం ఎక్కువ ఉంటే అడ్మిట్ చేసుకుంటారు హాస్పిటల్లో, కరెక్టే కదా? వాడిని అడ్మిట్ చేసుకుంటే వాడిని ఇన్ పేషెంట్ అంటారు. కాన్సెప్ట్ రైటా? ఇన్ పేషెంట్కి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి? పేషెంట్ ఐడి ఉంటుంది, నేమ్ ఉంటుంది, డిసీజ్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది, రైటా? కరెక్టా కదా? వాటితో పాటు వాడు అడ్మిట్ అయినాడు కదా, వార్డ్ నెంబర్, బెడ్ నెంబర్ కూడా ఉంటాయి. కరెక్టా కదా? అడ్మిట్ అయిన వాడు ఆ పేషెంట్ ఎక్కడ ఉన్నాడు అంటే సోన్సో వార్డులో సోన్సో బెడ్ మీద ఉన్నాడు అని చెప్తారు. నౌ అవుట్ పేషెంట్కి బెడ్ నెంబర్ వార్డ్ నెంబర్ ఉండదు. వాడికి మందులు వచ్చి ఇంటికి 4 రోజుల తర్వాత రా అంటాడు, రైట్? సే రిపోర్ట్ బ్యాక్ డేట్ అని ఉంటుంది వాడికి. కరెక్టా కదా? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? అంటే ఇప్పుడు వాడు ఇన్ పేషెంట్ అయితే వాడికి ఈ డాటా తీసుకోవాలా, అవుట్ పేషెంట్ అయితే వాడికి ఈ డాటా తీసుకోవాలి. ఫంక్షన్లు కూడా రాయాలా, ఫంక్షన్లలో అన్ని వేరియబుల్స్లోని డాటా ఇన్పుట్ తీసుకోవాలి. దాని బదులు మనం ఏం చేయొచ్చునంటే, ఇది అసలు పేషెంట్ అన్న వాడు లేడు, ఉంటే వాడు ఇన్ పేషెంట్ అవుతాడో లేకపోతే అవుట్ పేషెంట్ అవుతాడు. కరెక్టే కదా? పేషెంట్ అంటూ ఒకడు ఉండడు, వాడు ఇద్దరు అడ్మిట్ అంటాడో లేకపోతే ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు, అంతే. కరెక్టా కదా? వీళ్ళల్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ జనరల్ ఫ్యాక్టర్స్, రైటా? వాటిని తీసుకెళ్ళి క్లాస్ పేషెంట్లో పెట్టండి, జనరల్ ఫీచర్స్ ఇన్ బేస్ క్లాస్. కానీ అందరు పేషెంట్లకి వార్డ్ నెంబర్, బెడ్ నెంబర్ ఉండదు. సో ఎక్స్టెండ్స్ పేషెంట్, ఇక్కడ కూడా ఎక్స్టెండ్స్ పేషెంట్. అంటే ఇప్పుడు ఆ ఫీచర్స్ అన్ని
ఇన్ పేషెంట్కి అవుట్ పేషెంట్కి కూడా వచ్చినాయి. కరెక్టే కదా? అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్లో పని చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, పేషెంట్ పి, ఓకే, మళ్ళీ ఫ్రేమ్ పెట్టినాము, దానిపైన చెక్ బాక్సులు పెట్టినాము, లేకపోతే చాయిస్ పెట్టినాము. ఒక పేషెంట్ వాడిని అడ్మిట్ చేసుకోవాలా, లేదా వాడిని ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేయాలా, ఏదో ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకొని డాక్టర్కి ఆప్షన్ చూపిస్తాం. డాక్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇన్ పేషెంట్ అన్నాడు అనుకోండి, నెక్స్ట్ మీ కోడ్ ఏముంటుంది? పి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇన్ పేషెంట్. ఎప్పుడు? ఇఫ్ డాక్టర్ చూజెస్ టు అడ్మిట్, పి ఈజ్ ఈక్వల్ టు న్యూ పేషెంట్ ఆఫ్. ఎల్స్ అదే పి ఈజ్ ఈక్వల్ టు న్యూ అవుట్ పేషెంట్ ఆఫ్. ఇప్పుడు అదే పి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎప్పుడు డాక్టర్ ఇన్ పేషెంట్గా వీడిని చేర్చుకుంటాము అని అంటాడో అప్పుడు ఇన్ పేషెంట్ అబ్జెక్ట్గా బిహేవ్ చేస్తుంది. లేదు వీడు అవుట్ పేషెంట్, వీడికి ఇన్ పేషెంట్ అంత ట్రీట్మెంట్ అవసరం లేదు అని డాక్టర్ అనుకుంటే అదే పి అవుట్ పేషెంట్గా బిహేవ్ చేస్తుంది. కరెక్టే కదా? ఈజ్ వాట్ పాలిమార్ఫిజం, రైట్? వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్. కాన్సెప్ట్ అర్థమైంది? దిస్ ఈజ్ వాట్ డైనమిక్ బైండింగ్ లైవ్ ఇంప్లిమెంటేషన్. ఇలా కాదు సార్, మేము ఎక్కడ అంటే ఇంత పెద్ద పెద్దవి మేము చేయము కదా సార్. ఓకే, యూ కెన్ డూ సో సంథింగ్ లైక్ కాంపోనెంట్ సిసి. You say C1, C2, C3, C4, whatever it is. Now you say C1 is equal to new label of username. C2 is equal to new label of password. C3 is equal to new text field of 10. చేయొచ్చులా. C4 is equal to new button of submit. అలా పాసిబుల్. అలా ఎలా పాసిబుల్ అంటే ఆల్ దీస్ క్లాసెస్ ఆర్ derived from component class. Component is base class for all these classes. Base class reference కి derived memory ఇవ్వచ్చు. ఇప్పుడు C1 behaves like label, C2, C3 behaves like text field, C4 behaves like button. కాన్సెప్ట్ రైట్? ఇలా చేసుకోవచ్చు, కానీ ఇలా మనం చేయము. ఎందుకు అంటే దీనిలో మనకు చిన్న రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. When dynamic binding is implemented with the base reference, we can call only overridden methods. We cannot call derived class independent methods. అంటే కాంపోనెంట్ క్లాస్ లో సెట్ టెక్స్ట్ గెట్ టెక్స్ట్ మెథడ్స్ లేవు. సెట్ టెక్స్ట్ గెట్ టెక్స్ట్ మెథడ్స్ టెక్స్ట్ ఫీల్డ్ లో ఉన్నాయి, ఆర్ యూసే టెక్స్ట్ కాంపోనెంట్ లో ఉన్నాయి. కాబట్టి కాంపోనెంట్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ టెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ అనొచ్చు. దాన్ని యాడ్ ఆఫ్ సి అని అంటే టెక్స్ట్ ఫీల్డ్ కనిపిస్తుంది, కానీ సి డాట్ గెట్ టెక్స్ట్ అంటే పనిచేయదు. ఎందుకు అంటే ఓన్లీ ఓవర్ రైడెడ్ మెథడ్స్ మాత్రమే మనం కాల్ చేయాలి, ఇండిపెండెంట్ మెథడ్స్ ని మనం కాల్ చేసేందుకు లేదు. కాబట్టి మనము ఇలా కాంపోనెంట్ C1, C2, C3, C100 అని పెట్టి C1 అంటే చెక్ బాక్స్, C2 అంటే లేబుల్, C3 అంటే బటన్, అలా మనం చెయ్యం ప్రాక్టికల్ గా. అదర్వైజ్ కావాలంటే చేసుకోవచ్చు కూడా, కాకపోతే మెథడ్స్ కాల్ చేయాలంటే మనకు కుదరదు. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి అక్కడ మనం కామన్ గా వాడే అవసరం వస్తుంది, అక్కడ వాటిని మనం వాడతాము. రైటా? అది ఎలా వస్తుంది అన్నది నెక్స్ట్ పాలిమార్ఫిజం తర్వాత కాన్సెప్ట్ లో అర్థమవుతుంది. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దస్? డైనమిక్ బైండింగ్ అర్థమైంది? వెరీ నైస్. I have one simple query. Okay. As such, I told you people, I don't belong to any party. నేను ఇంతవరకు ఎవరికి ఓట్ వేయలా. అండ్ వీక్ లాట్ నన్ను ఎవరు అడిగే క్వశ్చన్ లేదు. రాజ్యాంగంలో ఓటు హక్కే కానీ ఓటు విధి అని చెప్పలేదు. కాబట్టి నాకు ఇష్టం ఉంటే ఓటు వేస్తా, లేకపోతే ఏమి. చదువుకున్నారు కదా అంటే చదువుకున్నాడు ఓటు వేయాలని రాజ్యాంగం చెప్పలా. కాబట్టి నేను బీజేపీ సపోర్టర్ కాదు, నేను కాంగ్రెస్ సపోర్టర్ కాదు, నేను టీడీపీ కాదు, నేను ఏది కానీ ఆమె కామన్ మ్యాన్. రైటా? కామన్ మ్యాన్. నా ఎవడు పిఎం అయినా ఎవడు సీఎం అయినా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఓకే నైస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా, ఓకే నైస్. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుపోతున్నాను, ఫుల్ స్టాప్. ఇంతకంటే ఎక్కువ నేను ఆలోచించను. ఇలా ఉండేవాడిని కామన్ మ్యాన్ అంటారు. కాన్సెప్ట్ ఓకే.
ఇప్పుడు నీట్ క్వశ్చన్ పేపర్ లీక్, నేషనల్ మూమెంట్ అయింది, కరెక్టా కదా? క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు నేషనల్ మూమెంట్ అయితే, ఆన్సర్ పేపర్ లీక్ అయితే అప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఆయన ఎవరో ఒక ఆయన అడుగుతాడు కదా సీనియర్ యాక్టర్, జస్ట్ ఆస్కింగ్, ఈవెన్ జస్ట్ ఆస్కింగ్, ఆన్సర్ పేపర్ లీక్, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? మరి స్టూడెంట్లు ఆన్సర్ పేపర్ లీక్ గురించి ఎందుకు అడగరు, క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాత్రమే ఎందుకు అడుగుతారు? ఇస్ మై క్వశ్చన్. క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అంటే దానికి ప్రొటెస్ట్ చేసినారు అందరూ, గుడ్. ఇప్పుడు కాలేజీలలో స్టూడెంట్లు ఎగ్జామ్ రాసేందుకు పోయినప్పుడు జంబ్లింగ్ సిస్టమ్, ఏ కాలేజీకి పోయినారు, ఎక్కడో పోయినారు, ఆ స్కూల్లో, అదే స్కూల్లో పిల్లలు కూడా అంతే బిట్లు పెట్టుకొని పోతారు పరీక్షలు రాయడానికి, కరెక్టే కదా? మరి అప్పుడు కూడా అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయితే దేశానికి ఏ నాశనం జరుగుతుందో ఇలా చేస్తే కూడా అదే నాశనం జరుగుతుంది కదా. మరి క్వశ్చన్ పేపర్ లీక్ కి ప్రొటెస్ట్ చేసిన మీరంతా ఆన్సర్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ ఎందుకు చేయరు? బయట అంటే కేజీ రాయితో మూతి మీద కొడితే పళ్ళు రాలుతాయి, వెరీ గుడ్. 2 కేజీల రాయితో మూతి మీద కొడితే పళ్ళే రాలుతాయి సార్. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ మూతి మీద కొట్టినారు కాదు, బీ క్లియర్, ఏ రాయితో కొట్టినారు కూడా కాదు. ప్రాబ్లం ఎక్కడనంటే ఏ రాయితో కొట్టినా పళ్ళే రాలుతాయి. అంటే నీ క్వశ్చన్ పేపర్ లీక్ అయితే దేశం ఎంత నాశనం అవుతుందో, బిట్లు కొట్టి పరీక్ష రాసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కూడా దేశం అంతే నాశనం అవుతుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ లీక్స్ కోసం ఎలా ఆలోచించారో ఆన్సర్ పేపర్ లీక్ కోసం కూడా అలాగే ఆలోచించండి. రైటా? నేను అడిగింది తప్పుగా అనిపిస్తుందా? నో ప్రాబ్లం. ఒకవేళ తప్పుగా అనిపించిన ప్రాబ్లం ఏం లేదు, ఫ్యూచర్లో ఇదే కరెక్ట్ అని తెలుస్తుంది. అంతవరకు ఓపికగా ఆలోచించండి.